So these are the visa documents, really very important. I really wanted to help everyone out there coming to your visa application fees. Now ఆశ ఒకటే ఏంటంటే we are not paying any sponsorship cost. We don't even get a single rupee out of this. Hello everybody, welcome back to my channel Himagiri Sandhya Vlogs. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? Hope you're all doing very good. నేను కూడా చాలా బాగున్నాను. And you know what? Today's video is very interesting to all the students who cannot afford for the studies and sponsorship in UK. చాలా మంది ఇండియన్స్ ఏంటంటే అబ్రాడ్లో మాస్టర్స్ చేయడానికి కానివ్వండి, లేదంటే స్పాన్సర్షిప్ వెతుకోవడానికి కానివ్వండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. పాపం చాలామంది పువర్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం యూకే గవర్నమెంట్ యూత్ మొబిలిటీ స్కీమ్ స్టార్ట్ చేసింది. అది మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం నేను ఒక 2 years ఫ్రీ వర్క్ పర్మిట్ అనే వీడియో చేశాను. ఆ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్ వచ్చాయి నాకు. సో వాళ్ళ డౌట్స్ అన్నింటినీ ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ డౌట్స్ నుండి క్లియర్ చేస్తే కనుక మీరు చూసే వాళ్ళలో కూడా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటాయి కనుక మొత్తం క్లియర్ అయిపోతాయి. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఐ జస్ట్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. యాజ్ యూ ఆల్ నో దట్ ఐఎమ్ సంధ్య. ఐఎమ్ అన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్, డూయింగ్ visas and helping students to study abroad, work abroad, helping them in doing the dependent visa applications, visit visa applications. I have been experiencing from past 15 years in the same field. So I am super happy to help all the students, whoever is looking for any kind of visa in any of the countries in the world. So మీలో ఎవరైనా కానీ అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నా సరే, వర్క్ పర్మిట్స్ ప్లాన్ చేస్తున్నా సరే, విజిట్ వీసాస్ కానివ్వండి, డిపెండెంట్ వీసాస్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ వీసాస్ మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ మీ. యూ కెన్ ఈమెయిల్ మీ ఆర్ కాంటాక్ట్ మీ. అండ్ ఆల్సో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈజ్ ఆల్సో దేర్ అండర్ ద డిస్క్రిప్షన్, సో దట్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ అండ్ సెండ్ మీ a profile so that I can help you in all your process, and I will be your one-stop solutions for all your immigration problems. Okay, so before this, మీలో ఎంతమందికి యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి తెలుసు? అసలు యూత్ మొబిలిటీ స్కీమ్ అంటే ఏంటి? అది మన ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్కి ఎలా పనిచేస్తుంది? ఎంతమందికి హెల్ప్ అవుతుంది? రిక్వైర్మెంట్స్ ఏంటి? డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏంటి? వీసా ప్రాసెసింగ్ ఎంత అవుతుంది? ప్రాసెసింగ్ కాస్ట్ ఏమైనా ఉంటుందా? అది ఖచ్చితంగా వస్తుందా? అది ఏ రకమైన వీసా అని చెప్పేసి అన్ని విధాలుగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేను నోట్ డౌన్ చేసుకున్నానండి. మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తున్నాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వాట్ ఈస్ యూత్ మొబిలిటీ స్కీమ్? యూత్ మొబిలిటీ స్కీమ్ ఏంటంటే, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దట్ పీపుల్ హూ ఆర్ అండర్ 30 years of age, 30 years of age లోపట కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు స్టూడెంట్స్ వీసాస్ కానివ్వండి, లేదంటే వర్క్ పర్మిట్కి కానీ లక్షలు పే చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా అబ్రాడ్కి వెళ్ళి ఒక 2 years వర్క్ చేసుకోవాలి, చక్కగా సంపాదించుకోవాలి, నా గోల్స్ అని రీచ్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది ఉంటారు కదా మన ఇండియాలో. సో అలాంటి వాళ్ళ కోసం యూకే గవర్నమెంట్ యూత్ మొబిలిటీ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. ఎందుకనంటే ప్రతి ఒక్క కంట్రీకి యంగ్స్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు చక్కగా వర్క్ చేస్తారు, వాళ్ళకి పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో యూకే గవర్నమెంట్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీ ఇయర్, ట్వైస్ ఇన్ ఇయర్ యూత్ మొబిలిటీ స్కీమ్ అనేది బ్యాలెట్ స్టార్ట్ చేస్తారండి. సో ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ ఏంటంటే 30 years లోపట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యూత్ మొబిలిటీ స్కీమ్కి అప్లై చేసుకుంటే కనుక కంప్లీట్గా 2 years ఫ్రీ వర్క్ పర్మిట్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ యూత్ మొబిలిటీ స్కీమ్ ఇన్ యూకే. ఓకే, అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద వీసా, ఈ వీసా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని చాలామంది అడిగారు నన్ను. లాస్ట్ టైం వీడియో చెప్పాను మీకు 2 years ఉంటుందండి. 24 months ఈ వీసా అనేది ఉంటుంది. 24 months మీరు యూకేలో ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, ఫుల్ టైమ్ జాబ్ 40 hours per week కంప్లీట్గా చేసుకోవచ్చు. ఓకే, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. మీరు ఇదే ఐటీ ఫీల్డే చేయాలి, మీరు హెల్త్ కేరే చేయాలి, లేదంటే టీచింగ్లో ఉన్నారు కాబట్టి టీచింగే చేయాలి, అలాంటిది ఏమీ లేదు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే కంపల్సరీగా ఎనీ ఫీల్డ్లో మీరు వర్క్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫుల్ టైమ్ జాబ్ వర్క్ వీసా అనమాట అది. ఓకే, సో డ్యూరేషన్ ఆఫ్ ద వీసా విల్ బి 2 years. నెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ వీసా. ఎలిజిబిలిటీ అనేది చాలా సింపుల్ అండి. దీంట్లో పెద్దగా ఇదేమీ లేదు. ఎలిజిబిలిటీ ఏంటంటే జస్ట్ మీకు డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలో చేసిన డిగ్రీ ఉండాలన్నమాట. సెకండ్ ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు 30 years లోపల మాత్రమే ఉండాలి అండ్ మీరు సింగిలే ఉండాలి. ఎందుకనంటే ఈ వీసాలో డిపెండెంట్స్ అలౌ లేదు. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. చాలామంది అడిగారు నన్ను లాస్ట్ టైము, డిపెండెంట్స్ అలౌ మేడం ఈ వీసా మీద అని చెప్పేసి. యూత్ మొబిలిటీ స్కీమ్ మీద డిపెండెంట్స్ అలౌ లేదండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాళ్ళు 3000 seats రిలీజ్ చేసినప్పుడు ఆ 3000 seatsలో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో హూ ఆర్ సింగిల్ బిలో 30 years of age మ్యారేజ్ చేసుకొని వాళ్ళు అప్లై చేస్తే కనుక రియల్గా ఎవరైతే నీడ్లో ఉన్నారో వాళ్ళకి ఈ సీట్స్ వెళ్తాయని నా యొక్క ఒపీనియన్ అనమాట. ఎందుకంటే చూడండి, మీరు ఎలిజిబుల్ కాదు,
ఓకే, మీరు మ్యారీడ్ ఉన్నారు, సో మీకు వీసా ఇఫ్ ఇన్ కేస్ బ్యాలెట్లో మీరు పిక్ అయినా కూడా మీరు వెళ్ళే సిచ్యువేషన్ ఉండదు, ఎందుకంటే మీకు భార్య పిల్లలు కానివ్వండి, లేదంటే ఫీమేల్స్కి హస్బెండ్ కానివ్వండి అలా ఉంటారు కాబట్టి అలా వెళ్ళలేరు. సో అలాగా ర్యాండమ్గా వేసి ఈ సీట్ని మాత్రం వేస్ట్ చేయకండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూర్ రియలీ ప్రిపేర్డ్ మెంటలీ నెక్స్ట్ 2 years మీరు వర్క్ చేసుకోవడానికి కంప్లీట్గా మీరు ఫ్లెక్సిబుల్ ఉంటేనే ఈ వీసా అప్లై చేసుకోండి. సో దట్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది వెళ్ళాలని నా ఆశ అనమాట. ఓకే, సో ఎలిజిబిలిటీకి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో డిగ్రీ మినిమం 3 years డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలో ఎనీ డిగ్రీ ఉండాలి, అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, అలాంగ్ విత్ దట్ 30 years ఆఫ్ ఏజ్ బిలో ఉండాలి. అంతే, వెరీ వెరీ సింపుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బ్యాలెట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఇది 2 times ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ వచ్చేసి జనవరిలో అండ్ నెక్స్ట్ వచ్చేసి జూలైలో, జూలైలో అవుతుంది. ఇయర్ స్టార్టింగ్లో Jan-Feb అవుతుంది అనమాట. లాస్ట్ టైం ఫెబ్లో అయింది, సో ఈసారి జూలైలో అవుతుంది. జూలై ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ మంత్లో 16th July 1:30 PM టు 18th July 1:30 PM, అంటే కరెక్ట్గా 48 hours మాత్రమే బ్యాలెట్ ఓపెన్ ఉంటుందండి. దీనికంటే ఎక్కువ ఒక 1 second వేస్ట్ అయినా కూడా మనం ఏం చేయలేమన్నమాట. సో అందుకని మీరు ఎవరైతే whoever is planning and whoever is actually eligible for this youth mobility scheme and also people who are interested to apply for this youth mobility scheme, so kindly make sure that you have all the documents ready, passport copy, scan copy రెడీగా ఒక PDF లో పెట్టుకోండి, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఓకే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసుకొని రెడీగా ఉంటే కనుక 16th July 1:30 PMకి బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే, అంటే ఒక లింక్ అనేది ఉంటుందండి వెబ్సైట్లో, ఆ లింక్ ఓపెన్ అవ్వగానే చాలా వెయిటింగ్ ఉంటుంది అనమాట. కొన్ని అప్లికేషన్స్ 1 hour 2 hours కూడా వెయిటింగ్ ఉంటుంది. లాస్ట్ టైం నేను అప్లికేషన్స్ చేసినప్పుడు 1.5 hour వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నమాట. సో అప్లికేషన్ మనం ఓపెన్ చేసి క్యూలో నించుంటే మనం 1 hour తర్వాత అప్లికేషన్ యాక్టివ్ అవుతుంది, అప్పుడు అప్లికేషన్ మనం సబ్మిట్ చేయొచ్చు. సో సబ్మిట్ చేసేటప్పుడు మన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని రెడీ ఉన్నాయో లేదో ముందుగానే ప్రిపేర్ చేసుకొని కూర్చోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద యూత్ మొబిలిటీ స్కీమ్. ఓకే, సో జనరల్ చాలా బేసిక్ డాక్యుమెంట్స్ అండి. నేను ఎలిజిబిలిటీలో ఏమైతే చెప్పానో అవే డాక్యుమెంట్స్ రూపంలో చూపించాలి. ఏంటి? మీ కంప్లీట్ నేమ్ అలాంగ్ విత్ యువర్ సర్ నేమ్, ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాస్పోర్ట్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. వన్స్ మీరు రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మాత్రం పొరపాటు అయిపోతుంది. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసి పాస్పోర్ట్ డీటెయిల్స్. పాస్పోర్ట్లో పాస్పోర్ట్ స్కాన్ కాపీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటే కనుక మీ కంప్లీట్ నేము, పాస్పోర్ట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సిటీ ఆఫ్ బర్త్ అండ్ పాస్పోర్ట్ ఇష్యూ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి. మీ ఈమెయిల్ ఐడి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకోనంటే మీరు యూత్ మొబిలిటీ అప్లికేషన్లో మీరు అప్లికేషన్ డ్రాప్ చేసిన తర్వాత యూత్ మొబిలిటీలో మీరు అప్లికేషన్ పిక్ అయిందా లేదా అని చెప్పేసి మీకు ఈమెయిల్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫిజికల్గా లెటర్ రావడం కానీ లేదంటే ఎవరైనా ఫోన్ చేసి మీకు చెప్పడం కానీ ఏది జరగదు. ఇట్ ఈస్ ఓన్లీ కమ్యూనికేబుల్ ఓన్లీ త్రూ ఈమెయిల్. సో ఈమెయిల్ అనేది మీరు ఫుల్గా జంక్ ఉండకుండా, నో ఫ్రీ స్పేస్ ఉండేలాగా, ఈమెయిల్స్ వచ్చేలాగా, వచ్చినప్పుడే మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా అన్నీ యాక్టివ్గా పెట్టుకొని యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలని మై సజెషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ స్కాన్ కాపీ. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 pagesలో ఇస్తారు, పొరపాటున అలా చేయకండి. పాస్పోర్ట్ కాపీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే A4 సైజ్ పేపర్లో ఒకటే సైడ్ ప్రింట్ ఉండేలాగా కలర్ స్కాన్ కాపీ చేసుకొని హై రెజల్యూషన్లో స్కాన్ కాపీ చేసుకొని PDFలో కన్వర్ట్ చేసి పెట్టుకుంటే కనుక ఈ డాక్యుమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ అవుతుంది, లేకపోతే అసలు అప్లోడ్ అవ్వదు. సో మేక్ షూర్ యూ డోంట్ హ్యావ్ 2 కాపీస్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వర్స్ట్ సినారియో 2 కాపీస్ ఉన్నా కూడా అది సింగిల్ PDF చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సరే, మీరు యూత్ మొబిలిటీ అంటే ఏంటో తెలుసుకున్నారు, డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్నీ తెలుసుకున్నారు. ఓకే, తెలుసుకున్న తర్వాత యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్. ఓకే, మీరు అప్లికేషన్ చేసేసారు యూత్ మొబిలిటీ స్కీమ్కి. సో సక్సెస్ఫుల్గా బ్యాలెట్లో అయితే ఎంటర్ అయిపోయారు. తర్వాత ఏమవుతుంది? సో తర్వాత ఏమవుతుందనంటే మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన నెక్స్ట్ 2 weeksలో మీకు ఒక ఈమెయిల్ వస్తుంది సేయింగ్ దట్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేశాను అనుకోండి, సంఘ సంధ్య రాణి, యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్, యూత్ మొబిలిటీ స్కీమ్లో మీరు అప్లై చేశారు. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పిక్డ్ అప్ ఇన్ ద అప్లికేషన్ అని చెప్పేసి, ఇన్ ద బ్యాలెట్ అని చెప్పేసి మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్లో మీకు ఒక బార్కోడ్ నెంబర్ వస్తుంది, ఒక 16 digit 18 digit నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఈమెయిల్ వచ్చే వరకు మీకు 2 weeks అవుతుంది. ఆ 2 weeks తర్వాత ఏం చేయాలి? ఒకవేళ మీ అప్లికేషన్ కనుక పికప్ అయ్యి లక్కీగా మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయ్యి మీరు లాటరీలో కనుక మీరు అప్లికేషన్ పికప్ అయితే ఏం చేయాలి అనేది నేను ర్యాండమ్గా చెప్తాను. నేను లాస్ట్ టైం కూడా చాలా అప్లికేషన్స్ చేశాను, దాంట్లో నుంచి
ఒక 10-15 అప్లికేషన్స్ చేసి దాంట్లో ఒక 5 మెంబర్సే పికప్ అయినాయి. సో రేషియో ఈజ్ రియలీ వెరీ గుడ్. సో నిజంగా ఇది ఫ్రీ వర్క్ పర్మిట్ వర్కౌట్ అవుతుంది మన ఇండియన్స్కి. దయచేసి ఎవరైతే పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ నీడ్ అప్లై చేయాలనుకుంటున్నారు, వర్క్ పర్మిట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, 2 years నిజంగా వర్క్ చేయాలనుకుంటున్నారు అంటే రియల్లీ వర్త్ అండి. అసలు 30 years లోపల ఫ్రీ వర్క్ పర్మిట్. ఎందుకోనంటే 2 years జాబ్ చేయడానికి కానివ్వండి, 2 years కోర్స్ చేయడానికైనా కానివ్వండి, యూకేలో అక్షరాల 18 లక్షలు అవుతుంది ఓన్లీ ఫీజులు మాత్రమే. వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళవి ఫుడ్ అండ్ లివింగ్ రెంట్ అవన్నీ కలుపుకుంటే ఇంకొక 10 లక్షలు ఈజీగా అవుతుంది. సో అంత ఎక్స్పెన్సివ్ పెట్టకుండా, మీ జోబులో నుంచి ఒక రూపాయి ఖర్చు అవ్వకుండా ఫ్రీగా 2 years వర్క్ పర్మిట్ యూకేలో అనేది చాలా చాలా బ్యూటిఫుల్. యాక్చువల్గా మాకు ఏజ్ ఉన్నప్పుడు ఈ ఆఫర్స్ అన్నీ రాలేదు, లేకపోతే నేను అసలు ప్రతి బ్యాలెట్లో ఎంటర్ అయిపోయేదాన్ని. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో దయచేసి అప్లై చేయండి. దిస్ ఈజ్ సచ్ అ వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. Okay, so you have applied for the youth mobility scheme and you got email confirmation saying that your application has been picked up. So congratulations. మీ అప్లికేషన్ పికప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ 1 month లోపట మీరు వీసా అప్లై చేయాలి. యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద వీసా. ఓకే, సో వీసా అప్లై చేయడానికి మీ దగ్గర ఏమేమి ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వీసా డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అకాడమిక్ డాక్యుమెంట్స్. అకాడమిక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, యువర్ బ్యాచిలర్స్లో వాట్ ఆల్ డాక్యుమెంట్స్ యూ రిక్వైర్డ్, అగైన్ అ డిఫరెంట్ క్వశ్చన్. సో ఇన్ దట్ కేటగిరీ యూ నీడ్ టు సబ్మిట్ యువర్ provisional certificate, degree consolidate marks memo, and your original degree and your individual marks memos are really mandatory under your degree category. Okay, so your 10th, your intermediate, your degree, provisional, consolidate, individual marks memos along with your ODE is really important under your academic documents. Coming to the passport is very simple, front and back scan copy in a single PDF. Okay, and third is your police clearance certificate. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంట్. ఎందుకంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం మాత్రమే అప్లై చేయాలన్నమాట. పాస్పోర్ట్ సేవా కేంద్రం వెబ్సైట్లోనే అప్లై చేయాలి. సేమ్ లైక్ హౌ వి అప్లై ఫర్ అ పాస్పోర్ట్. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. మీకు పీసీసీ స్లాట్ అంత ఈజీగా దొరకదు. సో పీసీసీ స్లాట్ అనేది మీరు ఎప్పుడైతే బ్యాలెట్లోకి ఎంటర్ అవుతారో అప్పుడే మీరు అప్లికేషన్ చేసుకొని పెట్టుకుంటే చాలా సేఫ్ సైడ్. ఎందుకనంటే మీరు స్లాట్ దొరకడానికి ఒక 10 days పడుతుంది. ఆ 10 days తర్వాత మీకు మళ్ళీ అప్లికేషన్ చేసేసి మీరు స్లాట్లో వెళ్ళేసి మీ బయోమెట్రిక్స్ ఇచ్చి పోలీస్ వాళ్ళ వెరిఫికేషన్కి వచ్చి మీకు డాక్యుమెంట్ ఇష్యూ చేయడానికి లిటరల్లీ ఇట్ విల్ టేక్ యూ 1 month పీరియడ్. సో 1 month పీరియడ్ మీ మైండ్లో పెట్టుకొని whenever you applying for a youth mobility scheme అప్లికేషన్ బ్యాలెట్లో ఎంటర్ అవుతారో రిజల్ట్ వచ్చే వరకు అప్లై చేసే వరకు ఎలాగైనా 2-3 weeks పడుతుంది. కాబట్టి పీసీసీ ముందుగానే అప్లై చేసేసి పెట్టేసుకోండి. మీకు ఏ వీసాకైనా పనికి వస్తుందండి. సే సపోజ్ యూర్ అప్లయింగ్ ఫర్ యూకే వర్క్ పర్మిట్, పీసీసీ ఈజ్ ఇంపార్టెంట్. యూర్ అప్లయింగ్ ఫర్ సమ్ అదర్ వీసా ఇన్ సమ్ అదర్ కంట్రీ, పీసీసీ ఈజ్ ఇంపార్టెంట్. పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఈజ్ జస్ట్ 500 rupees అంతే. ఆన్లైన్లో మీరు 500 rupees పే చేస్తే జెన్యున్గా లీగల్ ప్రాసెస్లో మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, టెన్షన్ ఏమీ ఉండదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండర్ యువర్ వీసా డాక్యుమెంట్స్. ఓకే, so next coming to medicals is very very simple. It is just a TB screening chest x-ray examining your tuberculosis. ఓకే, టీబీ ఉందా లేదా అని చెప్పేసి ఒక టీబీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అది ఏ హాస్పిటల్లో పడితే ఆ హాస్పిటల్లో చేసుకోకూడదు. ఇదేంటంటే యూకే రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ మాత్రం కొన్ని ఉంటాయి, ఆ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లో మాత్రమే మీరు చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ you can go to GYD Diagnostics in Secunderabad and you can go to CMM Migration in Banjara Hills. Okay, సో 2500 rupees 2200 rupees టెస్ట్ ఉంటుంది. అది మీరు ఇవాళ మీరు వెళ్ళేసి ఎగ్జామ్ టెస్ట్ ఇస్తే కనుక రేపు 24 hours మీకు రిజల్ట్ వచ్చేస్తే రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. సో మీరు టీబీ స్క్రీనింగ్ టెస్ట్ గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఆర్ సో మెనీ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ మీరు ఖమ్మం కానివ్వండి, నల్గొండ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఏ ప్లేస్ అయినా సరే ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ లుకింగ్ ఫర్ పీసీసీ or TB screening, please let me know. I can help you where to book, what to do and what not to do, because medical hospitals లో మీ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కంప్లీట్ లిస్ట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ ఊర్లో ఉన్నారో మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాళ్ళకి నేను మీకు ఎక్కడెక్కడ వెళ్ళి ఏ హాస్పిటల్ చేయించుకోవాలనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మెడికల్ టీబీ స్క్రీనింగ్. సో హౌ ఫార్ వాట్ ఆల్ వీ హ్యావ్ కవర్డ్? వీసా డాక్యుమెంటేషన్లో అకాడమిక్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ కాపీ, police clearance certificate, medical certifications and your financial documents, which is a crucial document in your visa application. When you apply for a youth mobility scheme, ఓకే, మీరు ఎప్పుడైనా యూత్ మొబిలిటీ అప్లికేషన్కి చేస్తే కనుక ఎనీ వీసా అండి, యూకే
ఈజ్ ఆల్ అబౌట్ ఓల్డ్ ఫండ్స్ అనమాట. సే సపోజ్ స్టూడెంట్ వీసా, విజిట్ వీసా, డిపెండెంట్ వీసా ఆర్ యూత్ మొబిలిటీ వీసా, యూకే రిక్వైర్స్ అ ఫైనాన్షియల్స్ టు బీ 1 month old, which is nothing but a 28 days old statement is mandatory. ఓకే, సో మీరు ఈ వీసాలో ఎంత ఫండ్స్ చూపించాలి అంటే అప్రాక్సిమేట్గా £2,500 చూపించాలండి. సో 2,500 pounds కమ్స్ అరౌండ్ 2,60,000 2,70,000 అవుతుంది. కానీ మీరేం చేస్తారంటే 3 lakhs FD చూపించండి, 3 lakhs సేవింగ్స్ కానివ్వండి, 3 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చూపించవచ్చు. ఓకే, అంటే ఎలాగా, ఎగ్జాంపుల్ మీరు January 1st 3 lakhs మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకున్నారు, 28 days వరకు ఒక 1 rupee కూడా విత్డ్రా చేయకూడదు, ఏది 3 lakhs అమౌంట్లో నుంచి. ఓకే, సో ఆ 3 lakhs అమౌంట్ కంటిన్యూస్గా 28 days ఓల్డ్ ఉంటే మాత్రమే యూ కెన్ టేక్ దట్ డాక్యుమెంట్ and that document will be considered for your visa application. So make sure you have a solid 3 lakhs in your savings or fixed deposit amount which are 28 days older before you apply for the visa. Okay, so these are the visa documents, really very important. And coming to your visa application fees. Okay, ee visa documents and ready unna tarvata meeku next entante visa application fees. Visa application fees is somewhere around £289 or £285 something. మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ 30,000 రూపీస్ మీరు రెడీగా పెట్టుకోవాలి, బికాజ్ ఇట్స్ 2 years వీసా. ఓకే, సో మీకు యూత్ మొబిలిటీ వీసా అప్లికేషన్కి 30,000 అవుతుంది. అండ్ కమింగ్ టు యువర్ ఇన్సూరెన్స్, మీకు అందరికీ తెలుసు కదండి, మనం అబ్రాడ్ వెళ్ళామంటే కనుక కంపల్సరీగా మన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా, వేరే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా, దే డోంట్ వాంట్ ఎనీ థర్డ్ పర్సన్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ బికాస్ యూకే ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దిస్. ఇన్సూరెన్స్ కనుక మీరు తీసుకుంటే 100% మీరు వీసా అప్లికేషన్ చేస్తే వీసా అప్లికేషన్ లోపటే ఉంటుందన్నమాట ఇంకొక ఆప్షన్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పే ఫర్ యువర్ ఇన్సూరెన్స్ ఫస్ట్ అండ్ దెన్ గో టు యువర్ వీసా అప్లికేషన్. ఓకే, సో ఇన్సూరెన్స్ ఫీజు వచ్చేసి పర్ యానం సర్టన్ అమౌంట్ అని ఉంటుందండి. సో మనకి 2 yearsకి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,90,000 వరకు అవుతుంది. కానీ నేను మీకు ఒక రఫ్ ఫిగర్ 5-10,000 అటు ఇటుగా, బికాస్ పౌండ్ రేట్ always fluctuates from here and there, so it's approximately 2 lakhs rupees you need to pay towards your insurance. అంటే మీకు దగ్గు, తుమ్ము, జ్వరము, ఇంకేదైనా సిక్నెస్ కానివ్వండి, ఇంకేదైనా ప్రాబ్లమ్ లైక్ ఫ్రాక్చర్, సమ్ ఇష్యూ, సమ్ హెల్త్ ఇష్యూ, సో యూ ఆల్వేస్ నీడ్ ఏ డాక్టర్ ఇమ్మీడియట్లీ. సో అలాంటప్పుడు మీకు టక్కున ఇన్సూరెన్స్ ఉంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి పే చేసేయచ్చు. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళిన తర్వాత మీకు లివింగ్ ఎక్స్పెన్స్ ఉండొచ్చు, పార్ట్ టైం జాబ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీ చేతిలో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ప్రయర్గా 2 years ఇన్సూరెన్స్ మీతో కట్టించేసుకుంటే కనుక ఆ అమౌంట్ మీరు వెళ్ళేసి సేమ్ లోకల్ జీపీలో, జనరల్ ప్రాక్టీషనర్ దగ్గర లోకల్ జీపీలో వెళ్ళేసి మీరు చూపించుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఇన్సూరెన్స్ ఫర్ 2 years which is 2 lakh rupees. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెసింగ్ ఫీజ్. వాట్ ఈస్ దిస్ ప్రాసెసింగ్ ఫీజ్ కొత్తగా అంటున్నారంటే, చూడండి, ఎనీ కన్సల్టెన్సీ ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ ప్రాసెస్ చేస్తున్నారంటే డెఫినెట్లీ దే విల్ చార్జ్. ఓకే, సో యూత్ మొబిలిటీ స్కీమ్ చార్జెస్ ఎంత ఉంటాయి అంటే ఐ కెనాట్ టెల్ యూ అక్యురేట్లీ బికాస్ ఒక్కొక్క ఏజెంట్, ఒక్కొక్క కన్సల్టెన్సీ వాళ్ళు, ఒక్కొక్క పర్సన్ డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్స్, డిపెండింగ్ అపాన్ ద పీపుల్ దే హ్యావ్, దే విల్ చార్జ్ ఇట్. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్ ఈస్ మినిమం 10,000 వాట్ పీపుల్ చార్జ్ ఫర్ యూత్ మొబిలిటీ అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. సో నేను చెప్పే ఒకటే, మన ఇండియన్స్ ఎవరైతే హూఎవర్ ఈజ్ నాట్ కేపబుల్ టు పే ట్యూషన్ ఫీజ్ నేను అబ్రాడ్లో జాబ్ చేయాలక్క, చాలామంది నాకు అబ్రాడ్లో జాబ్ చేయాలక్క కానీ డబ్బులు లేవు, లేదంటే నేను అబ్రాడ్లో చదువుకోవాలక్క కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఎలా చేయాలో నాకు తెలీదు, నా దగ్గర ఐటీ రిటర్న్స్ లేవు, నా దగ్గర ప్రాపర్టీ కూడా లేదు, నాకు లోన్ కూడా రాదు, అసలు నేను ఏం చేయాలో తెలియదు అక్క, కానీ అబ్రాడ్లో చదవాలి, వర్క్ చేయాలి, సంపాదించాలి, నాకు ఒక డ్రీమ్ ఉంది, ఏం చేయాలి అంటే yes, this is your option. Youth mobility scheme is such a beautiful option for all the Indians who are under 30 years. You can actually apply and get it picked. మీకు అసలు ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. అసలు ఇది ఈ వీసా వాల్యూ అనేది ఎవరికైతే ఎలిజిబుల్ లేరో లైక్ మీ అలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను ప్రాసెస్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు అసలు అంత నాలెడ్జ్ లేదు, ఎలా అప్లై చేయాలో తెలీదు. సో అలాంటప్పుడు నాకు 30 years అలా ఉన్నప్పుడు ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్, అండ్ అప్పట్లో ఇది ఉందో లేదో నాకు తెలీదు. సో అందుకని చెప్పేసి ఐ మిస్డ్ అవుట్ యాక్చువల్లీ. అందుకని ఐ కీప్ టెలింగ్ టు సో మెనీ పీపుల్, ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా, మా ఫ్రెండ్స్కి కానివ్వండి, మా సిస్టర్స్కి, మా కజన్ బ్రదర్స్కి అందరికీ చెప్తాను. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఇది నాకు యూత్ మొబిలిటీ అప్లికేషన్ చేస్తే ఏం సంపాదించేస్తుందో అనుకుంటారు, కానీ అస్సలు కాదండి. ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఆల్ ది ఇండియన్స్. సో వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ స్పాన్సర్షిప్ కాస్ట్, nor we are paying any tuition fees to any of the universities where we can get commission back. No, never.
వీ డోంట్ ఈవెన్ గెట్ అ సింగిల్ రూపీ అవుట్ ఆఫ్ దిస్. నా ఒక ఆశ ఒకటి ఏంటంటే ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో కేపబుల్ ఆఫ్ గెటింగ్ దిస్ వర్క్ పర్మిట్, ఐ వాంట్ ఎవ్రీబడి టు అప్లై అండ్ అవైల్ దిస్ ఆఫర్. బికాస్ ఒక గవర్నమెంట్ మా కంట్రీలో వచ్చి 2 years ఫ్రీగా వర్క్ చేసుకోండి అని ఇచ్చే ఆప్షను ఏంటో మరి అంత గోల్డెన్ ఆపర్చునిటీ లాగా నేను ఫీల్ అవుతాను. మీరందరూ ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు. బట్ మీరు చూస్తున్న వాళ్ళలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అప్లై చేస్తాను, మీకు ప్రాసెస్ చేస్తాను, కంప్లీట్ ప్రాసెస్ చేసేస్తాను టెన్షన్ లేకుండా. అండ్ మీలో ఎవరైనా కనుక మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరో ఒకరు అప్లై చేయాలనుకుంటారు, పాపం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు, ఏదో చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలీదు, పాపం యూత్ మొబిలిటీ అప్లికేషన్ గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు. సో దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేయండి. బికాస్ మీరు 1 like యూట్యూబ్ విల్ సజెస్ట్ టు 10 people అవుట్ దేర్. Okay, so I suggest everybody to like this video, and also please comment below what all your doubts you have and which country you're planning for. Please comment below. Otherwise you are hesitate to do this, you can always post something on my Instagram and ask me questions, whatever comes to your mind, like what are the requirements, what are the document checklist, what is the fees and everything. అఫ్ కోర్స్ నేను లాస్ట్ వీడియోలో చాలా కవర్ చేశాను, అండ్ ఆల్సో లాస్ట్ వీడియోలో ఉన్న డౌట్స్ అన్నిటినీ కూడా క్యారీ చేసి ఈ వీడియోలో మీకు కవర్ చేశాను. Make sure you watch this video and support me, because I've been struggling so much to give so much of information to all my Indians who are struggling to settle abroad or study abroad. So I wanted to help you all. మన ఇండియాలో ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే చదువుకోలేకుండా, ఎవరైతే బయట ఎంతో నాలెడ్జ్ ఉంటుందండి. నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా టాలెంటెడ్ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, చక్కగా చదువుకుంటారు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండరు, ఫ్యామిలీ స్టేబుల్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఐ రియలీ వాంటెడ్ టు హెల్ప్ ఎవ్రీవన్ అవుట్ దేర్ అండ్ అవైల్ దీస్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ విచ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ టు అవర్ ఇండియన్స్. ఓకే, సో that's all. Hope you all enjoyed this video, and I am super happy to give you all the information whatever comes in my mind. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేయాలని చాలా తపనండి నాకు. అందుకని నేను మీకోసం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నోట్స్ రాసుకొని మీ అందరికీ చెప్పాలని తపన చాలా ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యూత్ మొబిలిటీ స్కీమ్. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. If you like it, please like, share and subscribe to my channel. Okay, thank you so much for watching this vlog. Until next beautiful video, Sadhya signing off. Bye bye.